స్టార్ట్ చేద్దాం క్లాస్ ఒకసారి ఆడదాం. స్టార్ట్ చేద్దాం సార్. ఓకే, రేపు బోర్డు క్లియర్ గా ఉందా? క్లియర్ ఉంది సార్. ఓకే, ఓకే రైట్. ఇదొక కెపాసిటర్. ఇక్కడ మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ పెట్టాం. ఇది పాజిటివ్ ప్లేటు. ఇప్పుడే పోసుకుంటా 8:40కి. ఇక్కడ కండక్టర్ పెట్టాం. రైట్, ఇది ఏ ప్లేటు, ఇది బి ప్లేటు. ఇది ఇది కండక్టర్. డి 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 for dielectric the conductor ki K is equal to 0. So draw a graph between V and X. X ante X axis. This is the distance along X axis. మనం ఒక గ్రాఫ్ గీస్తానుగా V వర్సెస్ X యాక్సిస్. దీన్ని నేను AB అనుకుంటున్నా. BC CD DE EF పెడగొడదాం. AB D, మళ్ళీ ఇంకొక D, మళ్ళీ ఇంకొక D, మళ్ళీ ఇంకొక D, మళ్ళీ ఇంకొక D. ఇదొక D, ఇది కూడా ఒక D. 5 Ds, 5 Dలు ఉన్నాయి. ఈ 5 Dలకి గ్రాఫ్ గీయాలి. ఇక్కడి నుంచి మనం నెగిటివ్ ప్లేట్కి వెళ్ళే కొద్దీ పొటెన్షియల్ తగ్గుతుంది. యాజ్ యు ఆర్ మూవింగ్ ప్లస్ పాజిటివ్ ప్లేట్ టు నెగిటివ్ ప్లేట్ ద పొటెన్షియల్ విల్ డిక్రీజెస్. ఇది ఒక పొటెన్షియల్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా డిక్రీజ్ అవుతుంది. డైఎలక్ట్రిక్ లో వాట్ ఈస్ ద ఎలక్ట్రికల్ ఫీల్డ్? అంటే డైఎలక్ట్రికల్ లో ఎలక్ట్రికల్ ఫీల్డ్ తీసుకుంటే E is equal to E0 by K అవుతుంది. అంటే దీని వాల్యూ ఇంకా స్లోప్ తగ్గుతుంది. ఇట్లా
తర్వాత మళ్ళీ ఓపెన్ ఉన్నటువంటి ప్లేస్ ఇది థర్డ్, ఇది ఎయిర్, మళ్ళీ సేమ్ ఇక్కడ దాకా సేమ్ స్లోప్ వస్తుంది, theta theta. ఇది ఇన్సైడ్ ద కండక్టర్ లో K0 అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 0, స్ట్రైట్ లైన్ వస్తుంది. అగైన్ ఎయిర్, ఇక్కడ కూడా మళ్ళీ theta ఈక్వల్ వస్తుంది. ఇది ఎయిర్, ఇది ఎయిర్, ఇది ఎయిర్. AB, BC, CD, BE, EF. Slope of AB is equal, slope of CD is equal, slope of EF. Because they are lies in air. ఇవన్నీ కూడా ఈ ఎయిర్ లో వచ్చినటువంటి గ్యాప్స్. ఈ theta, ఈ స్లోప్స్ అన్ని ఈక్వల్ అవుతాయి ఎయిర్ లో ఉన్నవి. స్లోప్ ఆఫ్ BE ఎందుకంటే కండక్టర్ లో 0 అవుతుంది కాబట్టి స్లోప్ ఆఫ్ BE ఇట్ ఈస్ ఇన్ డ్యూ టు కండక్టర్ కాబట్టి 0, K వాల్యూ 0. ఓకే, ఇప్పుడు మనం వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ A టు B. ఇది గ్రాఫ్, దిస్ ఈస్ ద గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ అవును 5 రావాలిగా, 1 2 3 4 5, 1 2 3 4 5. అందులో ఇది ఎయిర్, ఇది ఎయిర్, ఇది ఎయిర్. ఒక డైఎలక్ట్రిక్ లోను కండక్టర్ లోనే తేడా వస్తుంది. Okay, right? ఇప్పుడు మనం దీన్ని find the potential difference. Can I go to next point? Find the potential difference between the points A, B. We know E is equal to V by D. This is general formula. A నుంచి B. VAB plus VBC plus VCD plus VDE. VAB either E0 into B plus E0 by K into D plus E0 into plus inside conductor 0 plus E0 into D. ఇది మనం రాసేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్. సో నెట్ పొటెన్షియల్ డిఫరెన్స్ is equal 3E0 by D E0 by K into D. So E0 D common తీస్తే 3 plus 1 by K
పృథ్వీ కేదార్ ఇది చాలాసార్లు ఇచ్చాడు ఈ మోడల్, సార్ జాబ్ చూసుకోండి. గుడ్ మార్నింగ్. వరప్రసాద్ గుడ్ మార్నింగ్. కండక్టర్ కదా, డైఎలక్ట్రిక్ కి వాల్యూ ఉంటుంది, కండక్టర్ ఉండదుగా, అందుకని 0. through which electrical lines of force never pass inside a conductor, electrical field is 0. కండక్టర్ బయట మాత్రమే లైన్స్ వస్తాయి. ఇక్కడ లైన్స్ ఇలా స్టార్ట్ ఇలా వెళ్తాయి, లోపల ఉండదు. ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్ ఇస్ 0. స్పెరికల్ షెల్ చెప్పాం మనం. అంతే, కండక్టర్ లో ఎలక్ట్రికల్ ఫీల్డ్ 0. ప్రాబ్లం నెంబర్ 2. ఇది ఒక కెపాసిటర్, ఇలా దీనిలోకి ఇలా డైఎలక్ట్రిక్ తీసుకుంటాం మనం. ప్లస్ మైనస్, ఇక్కడ ఇండివిజువల్ చార్జెస్ వస్తాయి. is pulled with a force F, dielectric constant K. కిందకి వచ్చేయండి. తినేసి వస్తారా? మీరు తలపేస్తారు కదా, చూసి వస్తారండి. This force formula is given by, so potential difference V the distance between the plates is equal to V. The force is equal to epsilon naught V square into K minus 1 by 2D. We plate width B. Width of plate. Distance between plates. V, potential difference.
ఇది కూడా మనకి డెరివేషన్ ఉంది. వాట్ ఈస్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు పుల్ ద డైఎలక్ట్రిక్ ఇన్ టు ద ప్లేట్స్. ఈ రెండింటి మధ్య మనం డైఎలక్ట్రిక్ పెట్టాము. ఆ డైఎలక్ట్రిక్ అనేది ముందు లోపలికి రావాలి. ఆ లోపలికి వచ్చేటప్పుడు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద డైఎలక్ట్రిక్ ఫార్మ్ లైన్. రైట్, దీని మీద ఒక క్వశ్చన్ అవుతుంది. థర్డ్ వన్, this is a plates of capacitor. This is a dielectric. Rates of capacitor is B. Length is equal to L. It is coming inside. The dielectric constant K. The distance between the plates is equal to D. అంటే జనరల్ గా దీన్ని ఇలా రాసుకుందాం మనం రివర్స్ లో. మొత్తం ఇలా డైఎలక్ట్రిక్ కంప్లీట్ గా ఉంది. ఇట్ ఈస్ స్లోలీ పుల్డ్ అవుట్. నిదానంగా దాన్ని బయట తీసుకెళ్తున్నాం. ఆఫ్టర్ ఏ టైం t seconds you can observe this is the dielectric. After some time you are observing this is the dielectric with a speed v. After a time t seconds. t seconds తర్వాత నిదానంగా బయటికి వెళ్తే ఇక్కడ కొంత ఎయిర్ వచ్చింది, ఇక్కడ k ఉంటుంది అనుకుందాం. It is moving with a speed v. Find the resultant capacity at this point. Find the resultant capacity at this point. The length L, the breadth B. After a time t seconds, this is equal to x. This is equal to L minus x. But we know V is equal to x by t. So x is equal to Vt with constant velocity. Now two capacitors are formed. One air capacitor epsilon naught A by D, that is equal to epsilon naught x into V by D. Second one, this is a air capacitor, this is a dielectric capacitor. Now is equal to epsilon naught L minus x into V by D into K. The dielectric constant ఉంటుంది, అది K. So these are parallel. 2R can be taken as parallel. Therefore C is equal C1 plus C2. C1 epsilon naught V by D into Vt plus epsilon naught K into L minus Vt into V by D. This is more important. Let me explain again. ఒకసారి జాగ్రత్తగా వినండి.
I am filling a capacitor completely with a dielectric of constant K. Now the capacitor is slowly, dielectric is slowly pulled outside. నిదానంగా బయటికి తీసుకెళ్తున్నాం. కొంత టైం తర్వాత సిచ్యుయేషన్ is like this. It is air, it is a dielectric. So two capacitors are formed and which is a parallel combination. Then you can write this equation. L minus Vt. You make a common thing and you can get the answer. The final answer will be epsilon naught B by D into Lk minus K minus 1 into Vt. ఇది ఇంపార్టెంట్ మోడల్. So can I go to next point? So point number 4. This is a variable dielectric. ఇది ఒక డైఎలక్ట్రిక్. K is given by K naught plus alpha x. ఇది డిస్టెన్స్ అనేది ది ఎడ్జ్ లెంగ్త్ a. X is the distance from left hand, but x is equal to 0 తో స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ డైఎలక్ట్రిక్ వేరియబుల్. ఫైండ్ ద రిజల్టెంట్ కెపాసిటీ. ఫైండ్ C. ఫైండ్ ద రిజల్టెంట్ కెపాసిటీ C ని కనుక్కోవాలి.
సో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక చిన్న స్ట్రిప్ తీసుకుంటున్నాం. స్ట్రిప్ దీని థిక్నెస్ dx at a distance x from the starting point. Imagine a small strip of length dx. What is this area? Area is equal a into dx. అంటే ఇక్కడ ఏరియా ఏ ఉంటుంది కాబట్టి ఇది ఇలా చిన్న స్ట్రిప్. This capacity is equal k into epsilon naught a by d. So k అంటే k naught plus alpha x epsilon naught into a into bx by d. So the total capacitance can be obtained epsilon naught a by d into integral k naught plus alpha x into dx between the limits 0 to a. Square plates are A and A. Can I go to next point? Complete అయింది అనుకుంటా నేను. ఇది వేరియబుల్ డైఎలక్ట్రిక్. Okay, let us go to the fifth point. Question number 5. So ఇప్పుడు మనం చిన్న చిన్న సర్క్యూట్స్ చేద్దాం. ఇదొక కెపాసిటర్, ఇదొక సెల్, ఇదొక కెపాసిటర్, ఇదొక సెల్. ప్లస్ మైనస్ 8 వోల్ట్స్, మైనస్ ప్లస్ 2 వోల్ట్స్, 4 మైక్రోఫారడ్ అండ్ 4 మైక్రోఫారడ్. Find the total charge. Suppose total charge తీసుకుందాం in the circuit.
ఇప్పుడు ఈ రెండు గమనిస్తే -2 ప్లస్ ఉన్నాయి. ఐ కెన్ రీఅరేంజ్ ద సర్క్యూట్. ఈ సర్క్యూట్ ని రీఅరేంజ్ చేస్తాం. ఎట్లా? ఇది 4 మైక్రో ఫారడ్, ఇది కూడా 4 మైక్రో ఫారడ్, ఇక్కడ 8 వోల్ట్స్, మైనస్ నుంచి మళ్ళీ ప్లస్ కి ఇది మైనస్. సో ఇది 8 వోల్ట్స్, ఇది 2 వోల్ట్స్, 4 మైక్రో ఫారడ్స్, ఇది 4 మైక్రో ఫారడ్స్, ప్లస్ ప్లస్. సో ఇలాంటి సర్క్యూట్ ని మనం రీఅరేంజ్ చేసాం. సో రీఅరేంజ్ ద సర్క్యూట్ ఎలా? ఇది నెగిటివ్ నుంచి పాజిటివ్ కనెక్ట్ చేసాం. సో నెగిటివ్ నుంచి పాజిటివ్ కనెక్ట్ చేసాం. ఇలా ఒక రీఅరేంజ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? వాట్ వీ హావ్ టు ఫైండ్ అవుట్. రీఅరేంజ్ చేసిన తర్వాత వాట్ ఈజ్ రిజల్టెంట్ పొటెన్షియల్? రిజల్టెంట్ పొటెన్షియల్ ఎంత? V is equal V1 plus V2 అంటే 8 plus 2 10 volts. Resultant capacity, these are called series. 4 into 4 by 4 plus 4, 16 by 8, 2 microfarads. So total charge is equal, Q is equal CV, 10 into 2, that is equal 20 microcoulombs. ఇవి రెండు యాడ్ చేస్తాం. సో హియర్ వాట్ ఈజ్ V1 అండ్ వాట్ ఈజ్ V2? we know V1 ఒకే ఛార్జ్ ట్రావెల్ అవుతుంటుంది సిరీస్ సర్క్యూట్ కాబట్టి. కాబట్టి V1 is equal Q by C1. Q అంటే 20 by C1 అంటే 4, ఇది 5 volts. వాట్ ఈజ్ V2? అగైన్ Q by C2, 20 by 4, 5 volts. అట్లా మనం ఒక సర్క్యూట్ ని డిజైన్ చేస్తాం. Can I go to next point? Sixth problem. దానికి this is a capacitor, this is another capacitor connected by a circuit with a cell. This is equal potential of 10 volts plus and minus. The capacitor has a charge of 20 microcoulombs and a capacity of 10 microfarad, and this is equal to C2 of 2 microfarads. అంటే ఇక్కడ ఒక చార్జ్డ్ కెపాసిటర్ ఉంది. ఈ చార్జ్డ్ కెపాసిటర్ యొక్క కెపాసిటీ 10 మైక్రోఫారడ్స్. దీని మీద ఛార్జ్ ఆల్రెడీ ఉంది, అంటే ఇది ఒక సోర్స్ లాగా పనిచేస్తుంది. టెర్మినల్స్ కూడా ఇచ్చాడు, ప్లస్ అండ్ మైనస్, ప్లస్ అండ్ మైనస్. అంటే ఈ రెండు సిరీస్ లో ఉన్నట్లు లెక్క. అప్పుడు దీని మీద ఉన్న పొటెన్షియల్ ఎంత? V1 అనుకుందాం. ఇది V1 is equal to Q by C. Q అంటే 20, C అంటే 10. ఇదొక
20/2. So 20/2 that is equal 10 volts. అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి టోటల్ గా ఒకే సర్క్యూట్ లో. యూ కెన్ అబ్జర్వ్ ఇది కూడా యూ కెన్ టేక్ యాజ్ సోర్స్. సో టోటల్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ 10 + 10 దట్ ఈజ్ ఈక్వల్ 20 volts. ఇప్పుడు టోటల్ కెపాసిటీ 2 and 2 అంటే C1 C2 by C1 plus C2 అంటే 2 into 2/4 అంటే 1 microfarad. So charge in the circuit Q is equal to CV. C అంటే 1 into 20 అంటే 20 microcoulombs. దీన్ని కూడా మనం సోర్స్ గా తీసుకుంటాం. This energy can be taken as source. ఇలా చార్జ్డ్ కెపాసిటర్ ఉన్నప్పుడు ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ వోల్టేజ్ సోర్స్ అండ్ దట్ మస్ట్ బి యాడెడ్ టు ఇట్. And total voltage can be taken okay right. మీరు లాస్ అప్లై చేసుకోవచ్చు. నేను సింపుల్ గా చెప్పాను యూ కెన్ అప్లై లూప్ లా. రైట్. ఇప్పుడు 7th ప్రాబ్లం. ఇక్కడ ఇదొక కెపాసిటర్, ఇదొక సెల్. ఇక్కడి నుంచి మరొక కెపాసిటర్, మరొక కెపాసిటర్ 7 microfarads, 3 microfarads, ఇది 12 microfarads, ఇది 3.9 microfarads. సో వీడు ఇచ్చిన దాంట్లో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు 6 volts ఇచ్చాడు. కొద్దిగా జనరల్ గా నిదానంగా చేసుకో సర్క్యూట్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ 7 microfarads మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ 6 volts ఇచ్చాడు. Find the charge on question number 1. Charge on 3 microfarads మీద చార్జ్ ఎంత. ఇప్పుడు ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి. సిన్స్ దే ఆర్ ఇన్ సిరీస్ సేమ్ చార్జ్ విల్ ఫ్లో. మనం ఇక్కడ నుంచి అనుకుందాం, ఇక్కడ నుంచి వచ్చేటువంటి చార్జ్ Q అనుకుందాం. అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇటువైపు Q1 గాను ఇటువైపు Q2 గాను విడిపోతుంది. మళ్ళీ Q1 ఇటు వస్తుంది, Q2 ఇటు వస్తుంది, రెండు కలిసి మళ్ళీ Q గా వస్తుంది. ఇప్పుడు సేమ్ చార్జ్ కాబట్టి ఇక్కడ Q1 is equal CV అంటే దీన్ని నేను C1 C2 అనుకుంటాను. C1V, C1 అంటే 7 into V అంటే 42 microcoulombs. దీనికి అప్లై చేద్దాం. therefore సేమ్ దీని మీద కూడా అంతేగా 42 microcoulombs దీనికి ఉండాలి. సేమ్ చార్జ్ విల్ ఫ్లో. అంటే అదే చార్జ్ దీనికి ఉండొచ్చు బికాజ్ దే ఆర్ ఇన్ సిరీస్.
రెండో క్వశ్చన్ దీంట్లో ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 3 మైక్రోఫారడ్స్. దీనికి వెళ్దాం మళ్ళీ. సపోజ్ ఇది మనం V1 అనుకుంటే ఇది V2. V2 is equal to Q1 by C2. Q1 అంటే 42, C అంటే 3. So 14 volts. అంటే అదే ఛార్జ్ వెళ్తుంది కాబట్టి V is equal Q by C. సో దీనిలో పొటెన్షియల్ డిఫరెన్స్ కట్టాం, which is equal to ఇది V1 అనుకుందాం, ఇది V2 is equal 14 volts. ఓకే, ఇప్పుడు ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 3.9 మైక్రోఫారడ్స్. మూడో క్వశ్చన్. రెండు క్వశ్చన్స్ అయిపోయాయి అనుకుంటాను. లెట్ us go to the third question. Find the potential difference across 3.9 మైక్రోఫారడ్స్. ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి నాన్న. ప్యారలల్ గా ఉన్నాయంటే ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అంటే 14 + 6 20. V is equal 6 + 14 20 volts. Next, fourth point, charge on this one Q2. We know implies Q2 is equal CV. C అంటే ఆ కెపాసిటర్ అంటే 3.9 into V. V అంటే 20. 78 microcoulombs. అంతే కదా. ఇప్పుడు ఈ సర్క్యూట్ ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎంత పొటెన్షియల్ ఉంటుందో దీనిలో అంతే పొటెన్షియల్ ఉంటుంది. ఆ పొటెన్షియల్ మనం ఛార్జ్ కట్టాం. ఇప్పుడు టోటల్ ఛార్జ్ ఎంత? వాట్ ఈస్ టోటల్ ఛార్జ్ టు 12 మైక్రోఫారడ్స్? టోటల్ ఛార్జ్ ఫ్రమ్ సెల్. టోటల్ ఛార్జ్ ఫ్రమ్ సెల్. ఛార్జ్ త్రూ సెల్ అంటే దీనికి కూడా పోయేది. సో Q ఈజ్ ఈక్వల్ Q1 ప్లస్ Q2. Q1 ఎంత? 42 మైక్రోకూలమ్స్. ఇది 78 0. 120 microcoulombs total charge. Very good. So what is potential difference across this one? What is potential difference across this one? V is equal total charge by total capacity 120 by 12, that is equal 10 volts. Right, next point, total EMF of cell. అంటే ఇక్కడ ఒక 10 volts వస్తుంది, ఇది ఒక 20 volts. మొత్తం సెల్ యొక్క EMF ఎంత? ఇక్కడ ఇదేమో this goes to be 20 volts వచ్చింది, ఇదేమో 10 volts వచ్చింది. Total EMF of cell is equal, ఈ రెండు సిరీస్ కి తీసుకుంటాం అంటే that is equal 10 plus 20, that is equal 30 volts.
Total EMF of cell is equal to 30 volts. సో ఇట్లా మనం ప్రతి బ్రాంచ్ లోకి ఛార్జ్ ని వెడగొట్టుకొని ప్రతి బ్రాంచ్ లోకి పొటెన్షియల్స్ వెడగొట్టుకొని ప్రతి బ్రాంచ్ లోని చేస్తాం నిదానంగా. ఎవ్రీథింగ్ వీ హావ్ టు డూ. ఒకసారి ఈ ప్రాబ్లం రిపీట్ చేసుకోండి మీరు. ఈవినింగ్ ఉన్నప్పుడు యూ కెన్ రిపీట్ దిస్ ప్రాబ్లం. Right? మనకి ఇలా స్విచెస్ ఉన్నాయి. ఇదొక కెపాసిటర్ ప్లస్ మైనస్ C1, ఇదొక కెపాసిటర్ మైనస్ ప్లస్ C2. ఈ రెండింటిని మనం ఐఎమ్ కనెక్టింగ్ విత్ స్విచెస్. ఇలా స్విచెస్ తో కనెక్ట్ చేసాం. S1 S2. ఇది 4 మైక్రోఫారడ్స్, ఇది 2 మైక్రోఫారడ్స్. ఇది కామన్ పొటెన్షియల్ ఈక్వల్, రెండింటికి కామన్ పొటెన్షియల్ ఉంది. V1 is equal, V2 is equal 500 volts. జనరల్ కామన్ పొటెన్షియల్ ఉంది. Like this opposite polarity, S1 and S2 are closed. S1, S2 are closed. Find the common potential. Find the common potential. So common potential అంటే ఇక్కడ రెండు ఆపోజిట్ పొలారిటీస్ ఉన్నాయి కాబట్టి నువ్వేం రాస్తావు అంటే C1 V1 మైనస్ C2 V2 బై C1 ప్లస్ C2 రాస్తావు. ఈ ఆపోజిట్ పొలారిటీస్ ఉన్నాయి కాబట్టి మైనస్ వస్తుంది, సిమిలర్ పొలారిటీస్ వస్తే ప్లస్ వస్తుంది. సో ఓపెన్ అయితే అసలు కనెక్షన్స్ ఉండవు కదా. ఓపెన్ చేసాం వీటిని. ఓపెన్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? విడివిడిగా ఉంటాయి. అప్పుడు దీని పొటెన్షియల్ 500, దీని పొటెన్షియల్ 500. ఇప్పుడు ది ఎక్వైర్ ఏ కామన్ పొటెన్షియల్ 500/3 వోల్ట్స్. మీరు క్యాలిక్యులేట్ చేసుకో. 147 ఎలా వస్తుంది? C1 V1. C1 అంటే ఇది, V1 అంటే 500 కాబట్టి 500 into 4 minus 500 into 2 by 6, 4 plus 2. So 500 into 2 by 6, that is equal to 500/3.
రైట్ నెక్స్ట్ పాయింట్ అలా సో ప్రాబ్లం నెంబర్ 9 చూద్దాం. ఇది ఒక రెండు కెపాసిటర్స్ ఎలా ఉన్నాయి. అది 3 మైక్రోఫారడ్ 6 మైక్రోఫారడ్ మధ్యలో ఒక స్విచ్ ఇలా ఉంది. ఇది కూడా ఇస్ గోయింగ్ టు బి ఇది స్విచ్, ఇది 6 మైక్రోఫారడ్, ఇది 3 మైక్రోఫారడ్. ఏ బి సి డి ఈ ఎఫ్. ఈ మధ్య అంటే పి కామా క్యూ ఈ మధ్యలో ఐ యామ్ కనెక్టింగ్ ఏ సెల్. దీని మధ్యలో ఒక సెల్ కనెక్ట్ చేశాను. ఆ సెల్ కున్న పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చి 360 వోల్ట్స్. 360 వోల్ట్స్. ఇప్పుడు స్విచ్ ఓపెన్ అయింది. ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఫైండ్ ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ VBE. ఎస్ ఓపెన్ లో అనుకోండి. ఎస్ ఓపెన్ లో ఉన్నప్పుడు VBE ఎంత? అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 360 వోల్ట్స్ ఉంది. ఇది ఓపెన్ చేసాము. ఓపెన్ చేసినప్పుడు ఈ రెండు సిరీస్, ఇవి రెండు సిరీస్ అవుతాయి. పైవి రెండు సిరీస్, కింద రెండు సిరీస్. అంటే పై బ్రాంచ్ లో ఈ రెండు సిరీస్, ఇది బ్రాంచ్ 1 అనుకుందాం, ఇది బ్రాంచ్ 2 అనుకుందాం. సిరీస్ అంటే ఇది 2 మైక్రోఫారడ్స్ అవుతుంది. ఇక్కడ కూడా ఇది కూడా 2 మైక్రోఫారడ్స్. అప్పుడు ఈ రెండు ప్యారలల్. దీస్ ఆర్ ప్యారలల్. అంటే టోటల్ కెపాసిటీ వచ్చి 4 మైక్రోఫారడ్ అవుతుంది. చార్జ్ Q is equal to CV. అంటే 360 into 4. 0 4 6 24 4 12 2 14. ఇది టోటల్ ఛార్జ్, సిస్టమ్ లోకుండా పోయే టోటల్ ఛార్జ్. ఈ ఛార్జ్ విడిపోతుంది ఇక్కడ, ఈక్వల్లీ డివైడెడ్. ఎందుకంటే ఇక్కడ పైన ఎంత ఉంటుందో కింద కూడా అంతే ఉంటుంది, ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. Q1 అప్పుడు Q1 ఎంత వస్తుందంటే Q1 is equal, Q2 is equal 720 మైక్రోకూలుమ్స్. అప్పుడు ఇది 720, ఇది కూడా 720. సో ఇప్పుడు 720 దీనికుండా పోయేటప్పుడు VAB
is equal to Q by C. Q by C అంటే 720/3 అంటే 240 volts అవుతుంది. అట్లానే VFE is equal to 720/6 120 volts అవుతుంది. నాకు ఈ డిఫరెన్స్ కావాలి కాబట్టి VAB అంటే ఇక్కడ నుంచి మైనస్ VEF అంటే 240 మైనస్ 120 అంటే 120 volts వస్తుంది. అంటే మనం ఏం చేస్తాం, మొట్టమొదట ఈ రెండు స్విచ్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ రెండు సిరీస్ అంటే 3/18/9 అంటే 2 మైక్రో మళ్ళీ ప్యారల్ అవుతాయి. ప్యారల్ అయినప్పుడు టోటల్ ఛార్జ్ కట్టుకున్నాం. ఈ ఛార్జ్ ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. పై దాంట్లో కింద దాంట్లో కూడా ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కట్టుకున్నాం, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కట్టాం, ఈ ఎండ్కు ఉండేటువంటి డిఫరెన్స్ కట్టుకున్నాం. That is 120 volts. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి పొటెన్షియల్ డిఫరెన్స్ 240 ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి పొటెన్షియల్ డిఫరెన్స్ 120 ఉంది. ఈ డిఫరెన్స్ 240 మైనస్ 120 అది 120 volts. ఓకే, ఇది ఒక ప్రాబ్లం ఇది. సో లెట్ us go to the next point. అవసరం ఇప్పుడు క్లోజ్ అయితే ఏంటి? ఫైన్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇఫ్ స్విచ్ ఈస్ క్లోజ్డ్. S is closed. Closed అయితే find the potential difference between VE. ఇప్పుడు ఏం చేయాలి? క్లోజ్ అవడం అంటే అర్థం ఏంటి? when this is closed ఈ రెండు క్లోజ్ అయిపోతే ఇప్పుడు ఈ రెండు ప్యారలల్, these are parallel and these are parallel. ఈ రెండు ప్యారలల్. సో ఈ బ్రాంచ్ వచ్చి ఈ రెండు ప్యారలల్ అంటే 6 3 9 మైక్రో ఫారడ్స్, ఇంకొకటి 9 మైక్రో ఫారడ్స్ అయిపోయింది. ఇది BI మధ్యలో జంక్షన్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం 360 volts ఇచ్చాం. ఈ రెండు సిరీస్ కాబట్టి రిజల్టెంట్ కెపాసిటీ ఇస్ ఈక్వల్ 9/2 అంటే 9 into 9/9 ప్లస్ 9 అంటే 81/18 9 9 2. సో చార్జ్ Q is equal to CV 9/2 into 360 that is equal to 180. టోటల్ చార్జ్ ఇది 0.72 అది మైక్రో కూలుమ్స్ ట్రావెల్. రైట్, ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ పాయింట్ ఇది V1 ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. లెక్కేయాల్సిన అవసరం లేదు, మొత్తం 360 ఇది ఒక 180 ఏదో చేసుకోండి. V1 is equal Q by C. Q అంటే 1620/9 9 1 9
72 9 180 వోల్ట్స్. సో ఇది 180 ఇది 180 ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. ఇట్లా స్విచ్ ని క్లోజ్ చేస్తే మనకు 180 వోల్ట్స్ వస్తుంది. Okay, right? Can I go to next point? Switch close, switch open. Switch close చేస్తే ఈ రెండు parallel. Switch open చేస్తే ఈ రెండు సిరీస్ మళ్ళీ సిస్టమ్ మొత్తం parallel గా తీసుకోవాలి. ఓకేనా? Let us go to the So problem number 10. ఇక్కడ ఇదొక దిస్ ఈజ్ ఒక స్పియర్ ఇది. తర్వాత ఇదొక స్పియర్, దిస్ ఈజ్ అనదర్ స్పియర్. తర్వాత ఇది వేరే స్పియర్. ఇక్కడ సో రేడియస్ ఏ, ఇది రేడియస్ ఏ, ఇది బి, ఇది సి. దీనికి -q చార్జ్ ఇచ్చాం, దీనికి +q/2 చార్జ్ ఇచ్చాం, దీనికి +q చార్జ్ ఇచ్చాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఫైండ్ ద కెపాసిటీ. ఫైండ్ ద కెపాసిటీ బిట్వీన్ ఏ అండ్ సి. ఏ అండ్ సి మధ్య ఉండేటువంటి కెపాసిటీ కావాలి. ఎప్పుడు కూడా మనకి కెపాసిటీ అంటే ఫార్ములా ఇది Q/VA - VC. ఇది రాదు. అంటే ఇక్కడ పొటెన్షియల్ కట్టాలి మనం. సో VA is equal 1/4πε0 minus Q/A plus 1/4πε0 Q/B plus 1/4π2B 1/4πε0 Q/C. నెట్ VC అంటే ఇక్కడ అప్పుడు 1/4πε0 minus Q/C plus 1/4πε0 Q/2C plus 1/4πε0 Q/C. అంటే మనం ఏం చేసాం, ఈ అన్ని ఛార్జీల వల్ల ఇక్కడ పొటెన్షియల్ కట్టాం, ఈ అన్ని ఛార్జీల వల్ల ఇక్కడ పొటెన్షియల్ కట్టాం అవుట్ పాయింట్ లో. పొటెన్షియల్ డిఫరెన్స్ చేసుకుంటే చాలు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ VA - VC. దీనికి మనం కామన్ తీసుకున్నట్లయితే Q/4πε0 కామన్ తీస్తే -1/A plus 1/2B plus 1/C. ఇది మైనస్ అంటే
plus 1 by C minus 1 by 2C minus 1 by C close. So దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 1 by C ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. Therefore you can write as delta V is equal Q by 4 pi epsilon naught into minus 1 by A plus 1 by 2B minus 1 by 2C. So potential difference కంటే మీకు ప్రాబ్లం అయిపోయింది. సో ఇప్పుడు దీనిలోంచి you can calculate what is the Q by delta V రాస్తాం. అంటే అప్పుడు C is equal 4 pi epsilon naught by minus 1 by A plus 1 by 2B minus 1 by 2C. ఇది ఒక మెథడ్ ఇది. Okay, can I go to next point? ఓకేనా యశ్వేంద్ర? ఇదొక మెథడ్ ఇది. మనం ఇది కొద్దిగా స్విచ్ చేంజెస్ అంటాం. స్విచ్ చేంజ్ ఓవర్. ఉదాహరణకి మనం ఇలా ఒక కెపాసిటర్ సెల్ తీసుకున్నాం. ఆ సెల్ ని ఇది P పాయింట్, ఇది Q. ఇక్కడ నుంచి రెండు కెపాసిటర్స్ ని ఇట్లా తీసుకున్నాం. ఇవి C2 C3 ఇది C. మొట్టమొదటి చేసామంటే స్విచ్ ఇలా ఉంచాం. తర్వాత స్విచ్ ని ఇటు షిఫ్ట్ చేసి స్విచ్ షిఫ్టెడ్ టు దిస్. అంటే మొట్టమొదటి స్విచ్ ని ఇటు ఉంచుకొని తర్వాత స్విచ్ ని షిఫ్ట్ చేసాం. ఫైండ్ ద చార్జెస్ ఆన్ ఇట్. ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి సహజంగా ఒకే చార్జ్ పోతుంది, దట్ ఈస్ Q2 అనుకున్నాం. అంటే ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఒకటే చార్జ్ పోతుంది. ఫస్ట్ ఇటు కనెక్ట్ చేసాం, అప్పుడు ఆటోమేటిక్ ఇది చార్జ్ మొత్తం ఎక్వైర్ అయింది. అప్పుడు వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ ఇట్? దీని మీద ఉండే చార్జ్ Q1 is equal C1 into V0. ఇప్పుడు దీన్ని మనం అటు జరిపాం. సెకండ్ పాయింట్,
స్విచ్ ఒకవైపు ఉంటే అటువంటి ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ కెపాసిటీ ఎంత అవుతుందంటే C is equal C2 C3 by C2 plus C3. ఈ రెండింటికి బదులు మనం ఒకే కెపాసిటర్ వాడుకోవచ్చు. ఎప్పుడైతే మనం దీన్ని అడ్జిప్పామో చూడండి ఒకసారి, ఈ C1 ఈ రెండు బదులు ఒకటే వాడుతున్నాం, దట్ ఈస్ ఈక్వల్ C అనుకుందాం, ఇది C1. ఇప్పుడు చార్జ్ ఇది పోతుంది అంటే దీని మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్సే దీనికి మెయింటైన్ చేయబడుతుంది. అంటే బోత్ ఆర్ అంటే ఈ మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ దీనికి మెజర్ చేయబడుతుంది, సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇనీషియల్ గా ఇది అన్చార్జ్డ్ కాబట్టి సో కామన్ పొటెన్షియల్ కడతాం. కామన్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ C1 V0 ప్లస్ ఇది C ఇంటూ 0 బై C1 ప్లస్ అంటే ఇవి అన్చార్జ్డ్ కెపాసిటర్స్ కాబట్టి దీనికి ఉన్న పొటెన్షియల్ ఈ కంప్లీట్ చేయడం వల్ల దే ఆర్ గెటింగ్ ఏ కామన్ పొటెన్షియల్. So common potential is equal V is equal C1 V0 by C1 plus C ante C2 C3 by C2 plus C3. ఇది కామన్ పొటెన్షియల్. సో పాయింట్ అర్థం అనుకోండి. స్విచ్ ని పంపించినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతాయి, దీనికి ఎంత ఈ రెండు ప్యారల్ అవుతాయి, ఈ రెండు ప్యారల్ అవుతాయి. దీనికి ఉన్న పొటెన్షియల్ ఉంది, దీనికి పొటెన్షియల్ లేదు కాబట్టి అన్చార్జ్డ్ ఇవి, దీస్ ఆర్ అన్చార్జ్డ్ ఇవి. ఇనిషియల్లీ దీస్ ఆర్ అన్చార్జ్డ్ కాబట్టి దానికి పొటెన్షియల్ ఉండదు. కలిపిన తర్వాత ఇట్ విల్ కమింగ్ టు ది పొటెన్షియల్. అందుకని ఈ కాంబినేషన్ అన్చార్జ్డ్. ఓకే, ఓకే. నౌ ఇప్పుడు మనం ఏం చేయాలి, we can calculate the దీని మీద ఉండే చార్జ్ గంట Q2 is equal CV. C అంటే C2 C3 by C2 plus C3 into what is V? C1 V0 by C1 plus C2 C3 by C2 plus C3. This is a common charge Q2. ఓకేనా, ఇది ఛార్జ్. ఇప్పుడు కామన్ పొటెన్షియల్ కాబట్టి Q1 కూడా కట్టచ్చు. Q1 is equal to C1 into V.
ఇక్కడ ఒకే ఒక పాయింట్ ఏంటంటే స్విచ్ ఓవర్ చేసేటప్పుడు దీనికి ఉండే పొటెన్షియల్ షేర్ అవుతుంది. ఇవి కూడా అనుకోండి అప్పుడు C1 V1 ప్లస్ C2 V2 వాడతాం. ఇవి అన్చార్జ్ అనే ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇవ్వబడింది కాబట్టి మనం ఇలా చేస్తున్నాం. So can I go to next point? ఇక్కడ మనం 12th one raise of liquid in a capacitor. ఒక కెపాసిటర్ లో లిక్విడ్ రైస్ చూద్దాం. ఇప్పుడు మనం ఇది ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఈ కెపాసిటర్ మనం ఒక లిక్విడ్ లో పెట్టాము. దిస్ ఈజ్ లిక్విడ్. ఈ లిక్విడ్ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K. లిక్విడ్ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K. దీనికి మనం జనరల్ గా ప్లస్ చార్జ్ ఇస్తాం. దీనికి సహజంగా మైనస్ చార్జ్ ఉంటుంది. సో జనరల్ గా ఈ లిక్విడ్ కండక్టర్ కాబట్టి దీనిపైన ఇండ్యూస్డ్ చార్జెస్ వస్తాయి. అందుకని లిక్విడ్ ఇలా రైజ్ అయ్యి కిందకు వస్తుంది ఇట్లా బికాస్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ చార్జెస్. దీని మీద ఇండ్యూస్డ్ చార్జెస్ అవుతాయి. ఇట్ రైజెస్ టు ఏ హైట్ h. ఇక్కడ ఇండ్యూస్డ్ చార్జెస్ ఇక్కడ తీసుకుంటాం. Q upper surface is equal minus Q into 1 minus 1 by K. U అంటే అప్పర్ సర్ఫేస్. లిక్విడ్ యొక్క అప్పర్ సర్ఫేస్ మీద ఇది చెప్పాను ఇండ్యూస్డ్ చార్జెస్ అని. ఇప్పుడు ఇక్కడ కూడా ఇండ్యూస్డ్ చార్జెస్ వస్తాయి. దేని వల్ల? ఈ నెగటివ్ చార్జ్ వల్ల. Q లోవర్ ప్లేట్ Q into 1 minus 1 by K. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉన్నాయి కదా సార్, ఇది ప్లస్ Q. అంటే ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ మనం కన్సిడర్ చేస్తాం. టోటల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ సిగ్మా డాష్ బై 2 ఎప్సిలాన్ నాట్. అంటే దీని వాల్యూ Q బై 2a ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 ప్లస్ 1 బై K. This is balanced by weight mg. So therefore Q dash E total charge is equal to mg. Therefore you can mg ante area, height, density g. So దీని వల్ల మనం ఫైనల్ గా వచ్చే ఫార్ములా ఇలా చెప్పుకున్నాం. k square minus 1 by k square 2
A square epsilon naught rho g. అంటే సింపుల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రెండు వైపులా పనిచేసేటువంటి నెట్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ బ్యాలెన్స్డ్ బై వెయిట్. పైకి లేవడానికి కారణం ఏంటి? ఇండ్యూస్డ్ చార్జెస్. టోటల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ యాక్టింగ్ ఇన్ ద లిక్విడ్ బ్యాలెన్స్డ్ బై వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ కాలమ్. ఇది హైట్ ఫార్ములా q స్క్వేర్ ఇంటూ k స్క్వేర్ మైనస్ 1 బై ఈ నాట్ స్క్వేర్ వస్తుందా? రాదనుకుంటానే. ఓకే, ఇది ఫోర్స్ రైజింగ్. దీనిలోనే ఒక ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ ఉంది. దీనిలో ఒక ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ చూడనా. ఇది ఒక కెపాసిటర్ ప్లేట్స్ ఇవి. దీనికి ఒక రెసిస్టర్ కలిపాం మనం. దిస్ ఈజ్ రెసిస్టర్ కలుపుకున్నాం. ఇక్కడ ఐఎమ్ కనెక్టింగ్ ఏ సెల్. ఈ సపరేషన్ వచ్చి డి. దీని కెపాసిటీ సి. ఇక్కడ ఒక లిక్విడ్ తో ఫిలప్ చేస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు d by 3. ది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ 2. ఈ లిక్విడ్ ఇక్కడ చిన్న హోల్ పెడితే ఈ హోల్ గుండా ఈ లిక్విడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ద హోల్ త్రూ ద హోల్ లిక్విడ్ కమ్స్ అవుట్. ఈ హోల్ గుండా ఈ లిక్విడ్ బయటకు వస్తుంది. Find the capacity C as a function of time. As a function of time t. మనకు తెలుసు కెపాసిటీ ఫార్ములా ఎప్సిలాన్ నాట్ a by d minus t plus t by k. అప్పుడు ఎప్సిలాన్ నాట్ a d minus d by 3 plus t by k. అంటే ఇది సపోజ్ v velocity coming out. The liquid is coming out with a speed t. After t seconds the thickness is equal, x is equal to vt. అంటే ఇది ఇక్కడ అనుకుందాం. ఇది ఈ సెకండ్స్ కి ఇది ఇలా ఫస్ట్ ఇలా d by 3 ఉంది. ఇది కొంత తగ్గింది. దిస్ ఈజ్ vt తగ్గింది. అంటే t సెకండ్స్ తర్వాత దీని థిక్నెస్ వచ్చి d by 3 మైనస్ vt. సో ఇక్కడ రాసేటప్పుడు థిక్నెస్ d minus d by 3 plus vt plus t. t అంటే సో d by 3 minus vt by k అంటే 2. సో c can be taken as epsilon naught a by ఇది మొత్తం
6 epsilon naught A by 5D plus 3V. ఒరిజినల్ గా మనం ఇది d/3 అనుకుంటాం. t సెకండ్స్ తర్వాత దాని వాల్యూ తగ్గుతుంది, vt తగ్గుతుంది. అప్పుడు రిజల్టెంట్ డెప్త్ ఎంత వస్తుందంటే d-3 - vt. ఇది ఫార్ములా. d-t + t/k. ఆ t కి బదులు రాస్తాం -d/3 + vt. t కి బదులు d/3 - vt/2 రాసుకుంటాం. ఆన్ సింప్లిఫికేషన్ 6 epsilon naught A by 5D plus 3V. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ వీక్ కూడా మనకు హెవీ టాపిక్స్ ఉన్నాయి. అందులో కెపాసిటర్స్ ఒకటి, తర్వాత సిఆర్ సర్క్యూట్స్, గ్రోత్ అండ్ డికే, తర్వాత ఎలక్ట్రికల్ కరెంట్స్. ఓకే, ఇప్పుడు మనం కిరణ్ ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కెపాసిటర్స్ ఈ రోజు కైపుచ్చుకున్నాం. రేపు ఎల్లుండి రైజ్ ఆఫ్ వాటర్ ఏం లేదా, చిన్నది నెట్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ బ్యాలెన్స్డ్ బై వెయిట్ మన మెటీరియల్ లో కూడా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి, కాకపోతే అడగండి. ఓకేనా? రైట్. ఓకే, ఈ వీక్ కూడా పెద్దది, జాగ్రత్తగా. ఇది కెపాసిటర్స్ లో మెయిన్ మోడల్స్ ఇవి. మీరు ఒకసారి మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకోండి. స్టడీ అవర్స్ బార్ అండి, స్టడీ అవర్ లో చేసుకోండి. పొటెన్షియోమీటర్ ఉందిరా, తప్పదు. అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ ఎంత పెద్దది అది మొత్తం చెప్పాలి మనం. అప్పుడు 15 రోజులు చెప్పుకున్నాం, ఇప్పుడు దాన్ని 2 రోజుల్లో చెప్పాలి. ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంది. ఏవైతే మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి చెప్పుకుందాం మనం. అంటే పొటెన్షియోమీటరు, మీటర్ బ్రిడ్జి, తర్వాత వోల్ట్ మీటరు, అమ్మీటరు, మిగతా సర్క్యూట్స్, ఇన్ఫైనైట్ సర్క్యూట్స్. సో జనరల్ చిన్న చిన్నవి చేస్తారు కాబట్టి ఎలక్ట్రిసిటీలో మనం చేసుకోవచ్చు. కరెంట్ ఎలక్ట్రిసిటీ మొత్తం ఉంది, కరెంట్ ఎలక్ట్రిసిటీ మొత్తం ఉంది, కెపాసిటర్స్ మొత్తం ఉంది, వీస్టోన్ బ్రిడ్జి. మనం ఏం చేస్తామంటే ఒక 5 టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని చెప్తాం. రెసిస్టెన్స్ కామన్ రా, కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే రెసిస్టెన్స్ ఉన్నట్టేగా. రైట్. ఒకసారి వీలైతే ఈ రోజు నైట్ కానీ రేపు నైట్ కానీ 2 క్లాసులు తీసుకుందాం. 2 నైట్ క్లాసెస్ తీసుకొని కొంత కవర్ చేద్దాం. ఓకేనా? నైట్ క్లాస్లో అయితే ఆర్సీ సర్క్యూట్స్ చెప్తాను, నేను అనౌన్స్ చేస్తాను. నైట్ క్లాస్లో ఆర్సీ సర్క్యూట్స్ చిన్నది, ఇది రెగ్యులర్గా చెప్పుకుందాం. ఓకేనా? అట్లానేనా? ఆల్ ది బెస్ట్. మీరు జాగ్రత్త కష్టపడండి, పాత పేపర్స్ చేయండి. ఓల్డ్ పేపర్స్ ప్రీవియస్ ఎంసెట్ నైట్ చెప్తాను, లేకపోతే కాదు, సిలబస్ కాదు. నైట్ చెప్పకపోతే 8కే సేమ్ 8, 10 ఈ రోజు లేక రేపు. ఈ రోజు మంగళవారం కదా, రేపు చెప్పుకుందాం పొదాకు, లేదా చెప్తాను, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? ఆల్ ది రైట్. ఓకే, ఒక్క క్లాస్ 1-2 క్లాసులు పడుతుంది ఆర్సీ సర్క్యూట్స్. అవి కంప్లీట్ చేస్తే మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద కొద్దిగా వేసుకోవచ్చు. మీరు మర్చిపోకుండా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ తప్పనిసరిగా చేయండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. రైట్.